సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ సంక్రాంతి. ఆంగ్ల సంవత్సరంలో తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి. తొలి పంట తీసుకొచ్చిన వేళ రైతన్నలు జరుపుకునే తొలి పండుగ సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతికి ఎక్కడెక్కడ వారు సొంత ఊరికి చేరి బంధుమిత్రులతో సరదాగా సంక్రాంతి జరుపుకుంటారు. మొదటి రోజు అయిన భోగి పండుగ సంబరాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనుల విందుగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. భోగి వేడుకలపై మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు చూసుకుంటే ఇటు తెల్లవారుజామునే భోగి సందర్భంగా 4:30 గంటల నుంచి అయితే ఇటు జిల్లాలో ప్రజలు భోగి మంటలు వేసి వాటి ఇంట్లో ఏవైతే పాత వస్తువులు ఉంటాయి చెక్క వస్తువులు వాటిని తీసుకొచ్చి భోగి మంటలు వేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనం ఇటు చీరాల్లోని ఇటు నల్లగంది బొమ్మ సెంటర్లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే తెల్లవారుజాము 4:30 గంటల నుంచి ఇటు భోగి సంబరాలు అయితే మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలు స్థానికంగా ఉన్న ప్రజలు అయితే ఇక్కడ భోగి సంబరాలు గత 10 ఏళ్లుగా పైనుంచి జరుపుకుంటున్నామని, ఈ భోగి సంబరాల్లో పాల్గొంటే చాలా ఆనందంగా ఉంటుందని, ఈ సంక్రాంతి సంబరాల్లో మొదటగా భోగి వచ్చింది కాబట్టి దీంతోనే పండుగ మొదలవుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని అడిగి అసలు భోగి సంబరాలు ఎప్పటి నుంచి మొదలయ్యారు, అసలు భోగి అంటే ఏంది, ఎందుకు జరుపుకుంటున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు ఈ పండుగ? సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది? 10 years అబోవ్ నుంచే జరుపుకుంటున్నాం. అంటే ఈ భోగి అనేది సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారడాన్ని మకర సంక్రాంతి అంటాం. దానికి ముందుగా భోగిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ భోగి ఫెస్టివల్కి మేము హైదరాబాద్ నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడికి ఫెస్టివల్ సందర్భంగా. ఇక్కడ తెల్లవారుజామునే బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీ గణపతి యూత్ వాళ్ళందరూ కూడా. ఇలానే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ బాగా ఘనంగా చేశారు. హరిదాసులతో, కోలాటంతో, పెద్దలు అందరూ, ముసలి వాళ్ళు అందరూ కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ భోగి మంట అనేది మనం ఈ చలి తీవ్రతను తట్టుకోవడానికి వేసుకుంటూ ఉంటాము. ప్రత్యేకంగా సంక్రాంతికి ముందు రోజుగా ఇలా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పండి అమ్మా, భోగి సంవత్సరాలు గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మీరు ఈ రోజు ఉదయాన్నే ఏ టైంలో వచ్చారు ఇక్కడికి? మేము ఇవాళ మార్నింగ్ 3:30కి లేసి వచ్చాము. పెద్దగా డీజే పెట్టి మేళతాళాలతో హరిదాసులు వచ్చి పిల్లలకి కైట్స్ అవన్నీ ఇచ్చి బాగా చేస్తున్నారు. చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. చెరుకు గడలు, భోగి మంటలు, పిడకలతో అన్నీ వేశారు. ఈ భోగి మంటలు ఇలా జరుపుకోవడం మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మేము ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి రావడంతో ఈ భోగి మంటలు చూసి చాలా ఆనందంగా ఉంది. మీరు అంటే భోగి మంటల్లో ఇళ్లలోని వస్తువులు తీసుకొచ్చి పాత వస్తువులు ఏమైనా వేస్తారు, అలా మీరు ఏమైనా వేస్తారా? వేసాము. అంటే ఇంట్లో ఉన్న వేస్ట్ కాదు, కొన్ని పనికిరాని వస్తువులు తీసుకొచ్చి భోగి మంటల్లో వేయడం జరిగింది. మాతో పాటు చాలామంది వచ్చారు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు కదా, ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటారా? అంటే రీసెంట్గా మేము జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాము. జాబ్ వచ్చింది. సో ఫెస్టివల్ సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి సొంత ఊర్లోకి వచ్చాము. ఇది భోగి మంటలు ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తాము హైదరాబాద్ అంటే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళిన సందర్భంలో కూడా ఇటు ఉద్యోగాల పరంగా అయితే ఏదైతే ఈ సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో సంక్రాంతికి సొంత ఊర్లు వచ్చి ఇలా భోగి పండుగ ఏదైతే సంక్రాంతి పండుగలో మొదటగా వస్తుందో భోగి, ఆ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు భోగి పండుగ విశిష్టత గురించి చూసుకుంటే భోగి పండుగ వేయడానికి కొన్ని కారణాలు కూడా పురాణాల ప్రకారం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. 30 రోజుల పాటు గొబ్బెమ్మలు ఏదైతే పెడతారో ఈ ఆనవాయితీగా వస్తున్నాయి. ఆ గొబ్బెమ్మల్లో వేసిన మంటల ద్వారానే తనకు చావు రావాలని చెప్పి కోరుకోవడంతో దానికి బ్రహ్మ ఓకే చేశాడని, అందుకనే ఈ భోగి పండుగ ఫెస్టివల్ అయితే ఇలా వచ్చిందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జయరావుతో సురేష్, చీరాల, నల్లగంది బొమ్మ సెంటర్ నుండి.